దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి నేను మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదిస్తూ ఉన్నాను. యేసు ప్రభు సిలువ వేయబడటానికంటే ముందుగా ఆయన విచారణ చేయబడ్డాడు. ఆ విచారణలో భాగముగా ప్రధానమైనటువంటి 6 వ్యక్తులు యేసు ప్రభు ఏ దుష్కార్యము చేయలేదు, నీతిమంతుడు అని సాక్ష్యం ఇచ్చారు. వారిలో ప్రధానమైనటువంటి వ్యక్తి ఇస్కరియోతు యోధా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనములో ఈ రీతిగా చెప్పాడు, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అన్నాడు. విషయం ఏంటిదంటే, ఈ ఇస్కరియోతు యోధా యేసు ప్రభు యొక్క శిష్యులలో ప్రధానమైనటువంటి వ్యక్తి. ఈయన యేసు ప్రభుని 30 వెండి నాణ్యాలకు అమ్మివేసుకున్నాడు. ఈ యేసు ప్రభుని కొన్నటువంటి ప్రధాన యాజకులు యేసు ప్రభుని నిందించటం, అపహసించటము, హేళన చేయటం, అంత మాత్రమే కాకుండా అతను చంపించాలని కపటోపాయములు పన్నుచుండటం ఇస్కరియోతు యోధా చూసి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యాలను తీసుకుని పోయి ప్రధాన యాజకులకు అప్పగించి యేసు ప్రభుని వదిలిపెట్టండి అని ఆయన బ్రతిమలాడాడు. ఆ ప్రధాన యాజకులు, ప్రజల యొక్క పెద్దలందరూ కలిసి, నీతో ఇక మాకు పని లేదు, నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో అని తిరస్కరించారు. వెంటనే ఇస్కరియోతు యోధా అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయి ఆ 30 వెండి నాణ్యాలను దేవాలయములు విసిరుగొట్టి ఆయన చెట్టుకు ఉరిపెట్టుకుని చనిపోయాడు. ఆ 30 వెండి నాణ్యాలను ప్రధాన యాజకులు తీసుకొని, పరదేశులు చనిపోతే వారిని పాతి పెట్టడానికి కుమ్మరివాని యొక్క పొలమును కొన్నారు. రెండవ వ్యక్తి పొంతి పిలాతు. ఈ పొంతి పిలాతు యేసు ప్రభు నీతిమంతుడని ఆయన 4 సార్లు సాక్ష్యం ఇచ్చాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 4వ వచనములో ఈ రీతిగా చెప్పాడు, ఈ మనిషిని యందు ఏ నేరము నాకు కనబడలేదు. అట్లాగే 24వ అధ్యాయం 14వ వచనం, నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒకటైనను నాకు కనబడలేదు. అట్లాగే 22వ వచనం, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమయు నాకు కనబడలేదు, గనుక ఇతన్ని శిక్షించి విడుదల చేస్తాను అని చెప్పాడు. 4వసారి కూడా పొంతి పిలాతు సాక్ష్యం ఇచ్చాడు. సాక్ష్యం ఇస్తా, ఇతని నేరము, ఇతని రక్తము నా మీద ఉండకూడదు అని చెప్పి అన్నాడు. అంటూ తన చేతులు కడిగేసుకున్నాడు. పొంతి పిలాతు యేసు ప్రభుని క్షుణ్ణముగా పరిశోధన చేసి పరిశీలించి అతన్ని విచారణ చేసి ఈ 4 సార్లు యేసు ప్రభు నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చాడు. 3వ వ్యక్తి పిలాతు యొక్క భార్య. పిలాతు యొక్క భార్య యేసు ప్రభు పిలాతు యొక్క ఎదుట యేసు ప్రభు నిలబడినప్పుడు పిలాతు భార్య తన భర్త దగ్గరకు ఒక సమాచారాన్ని పంపించింది. ఏంటంటే, అతను నీతిమంతుడు, అతను జోలికి నీవు పోవద్దు అని ఒక పత్రిక రాసి పంపించింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనములో ఈ విషయాన్ని మనం చూడవచ్చు. అది కూడా దేవుని చేత ప్రేరేపించబడినదై దేవుడు చూపించిన కల ప్రకారము యేసు ప్రభు నీతిమంతుడని పిలాతు భార్య గమనించింది. అట్లాగే రాజు అయినటువంటి హెరోదు కూడా యేసు ప్రభు నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 15వ వచనములో మనము ఈ విషయాన్ని మనం చూడొచ్చు. 15వ వచనములో, హేరోదునకు కూడా కనబడలేదు, హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపాను కదా, ఇదిగో మరణమునకు తగినదేది ఇతడు చేయలేదు అని చెప్పి హేరోదు సాక్ష్యం ఇచ్చాడు. విషయం ఏంటంటే, పిలాతు యేసు ప్రభుని తీర్పు తీర్చటానికంటే ముందుగానే హేరోదు రాజు యేసు ప్రభుని తీర్పు తీర్చాడు. ఆయన మీద మోపబడినటువంటి నేరములు ఏది కూడా అతను మరణమునకు తగినదిగా హేరోదు రాజు ఎంచలేదు. అంత మాత్రమే కాకుండా ఈ విషయాన్ని పిలాతు దగ్గరకు పత్రిక రాసి పిలాతుకు తెలియచేశాడు. అదే విషయాన్ని పిలాతు ప్రజలకు తెలియజేశాడు. 5వ వ్యక్తి సిలువలో ఉన్నటువంటి ఒక దొంగ. ఈ సిలువ వేయబడినటువంటి దొంగ ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, లూకా సువార్త 23వ అధ్యాయము 41వ వచనం, ఈయన ఏ తప్పిదమును చేయలేదు. యేసు ప్రభుతో పాటుగా 2 దొంగలు యేసు ప్రభుకి కుడివైపున ఎడమ వైపున 2 దొంగలు సిలువ వేయబడ్డారు.
యేసు ప్రభువుని ప్రజలందరూ దూషించటం మొదలుపెట్టారు. దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకో అన్నారు. ఇంకొంతమంది, నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగి రా, అప్పుడు మేము నిన్ను నమ్ముతామని చెప్పన్నారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజల యొక్క పెద్దలందరూ కూడా యేసు ప్రభువును అపహసించారు. వీడు ఇతరులను రక్షించను, తనను తాను శిలువ మీద నుంచి రక్షించుకోలేడు. నీవు రాజువు కదా, శిలువ నుంచి నువ్వు ఇప్పుడు తప్పించుకో, అప్పుడు మేము నీ యందు విశ్వాసం ఉంచుతామని చెప్పి హేళన చేశారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, శిలువ వేయబడినటువంటి 2 దొంగలు కూడా యేసు ప్రభువును దూషించారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనములో ఈ విషయాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు. అట్లాగే ఈ విషయాలన్నిటినీ 2 దొంగలలో ఒకడు క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు దగ్గర నుంచి ఏ విధమైనటువంటి దూషణ మాటలు రాకపోగా, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అని చెప్పి యేసు ప్రభు ఆ శిలువలో ఉంచి మాట పలికాడు. పలికిన వెంటనే అతని హృదయంలో మార్పు ప్రారంభమైంది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, శిలువ వేయబడినటువంటి 2 దొంగలలో ఒక దొంగ, అయ్యా నిన్ను నీవే రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని చెప్పి యేసు ప్రభుని ఆయన దూషించడం మొదలెట్టాడు. ఈ 2వ దొంగ ఏమన్నాడంటే, మనము ఈ శిక్షాఫలమును అనుభవించుటకు అర్హులమే, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్పి యేసయ్య గురించి సాక్ష్యం ఇచ్చాడు. వెంటనే అంతటితో ఆగిపోకుండా యేసు ప్రభువుకి ఒక విన్నపాన్ని తెలియచేశాడు. యేసయ్య, నీ రాజ్యముతో నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. వెంటనే యేసు ప్రభు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని చెప్పి వెంటనే యేసు ప్రభు పలికాడు. 6వ వ్యక్తి సైనికులలో ఒకడు. యోహాను సువార్త 19వ అధ్యాయం గనుక మనం చదివితే, ఇక్కడ 19వ అధ్యాయం 35వ వచనం, ఇతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఎరుగుదును అన్నాడు. ఇక్కడున్న సందర్భము కూడా ఒక విచిత్రమైనటువంటి ఆలోచనను మనలో రేకెత్తిస్తుంది. ఈ సిలువ వేయబడినటువంటి ఈ 3 కూడా చంపవలసిన విధానం ఎట్లా ఉందంటే, ఈ సిలువలో ఉన్నటువంటి వ్యక్తులను మొట్టమొదట కాళ్ళు విరగొట్టేస్తారు. ఆ విరగొట్టబడినటువంటి కాళ్ళలో నుంచి రక్తము, శరీరంలో ఉన్నటువంటి రక్తమంతా కూడా కొద్దిగా బయటకు వచ్చేస్తుంది. వాళ్ళు కొద్దిగా నీరసించి చనిపోతారు. ఈ సైనికుడు 2 దొంగలను, సిలువ వేయబడిన 2 దొంగలను కూడా కాళ్ళు విరగొట్టేశాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి చూస్తే అతనికి ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఆయన చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభువుని కాళ్ళు విరగొట్టి చంపటానికంటే ముందుగానే యేసు ప్రభు చనిపోయాడు. బహుశా 22వ కీర్తన అతనికి గుర్తొచ్చిందేమో. అతని ఎముకలలో ఒకటైనను విరిగిపోదు అనేటువంటి వాక్యము గుర్తొచ్చిందేమో. ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని యేసు ప్రభు అసలు చనిపోయాడా, కొన ఊపిరితో ఉన్నాడని ఇంకా డౌట్తోనే ఉండి బల్లెమును తీసుకొని యేసు ప్రభు డక్కులో పరిచాడు. వెంటనే యేసు ప్రభు శరీరంలో నుంచి రక్తము, నీళ్లు ప్రవహించినాయి. యేసు ప్రభు చనిపోయాడని నిర్ధారించుకొని ఇతను ఇచ్చినటువంటి సాక్ష్యము సత్యమే అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, యేసు ప్రభు ఏదో నేరము చేసినందుకు సిలువలో చనిపోలేదు. నీ పాపములను క్షమించటానికి తన రక్తమును ఆయన సిలువలో చిందించాడు. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయనని యోహాను, శిష్యుడైనటువంటి యోహాను తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు. కాబట్టి నీ పాపముల నిమిత్తం సిలువ దగ్గరకు వచ్చి నువ్వు పడినట్లయితే వెంటనే దేవుడు నీకు రక్షణనిస్తాడు. ఆయన నిన్ను దర్శించటానికి, నిన్ను దీవించటానికి, నరకము నుంచి నిన్ను దప్పించటానికి ఎప్పుడు యేసు ప్రభు సిద్ధముగానే ఉన్నాడు. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొని దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా సాగిపోతారని, మీ ఆత్మీయ జీవితములకు ఈ వాక్యము గొప్ప ఆశీర్వాదముగా ఉంటుందని నేను విశ్వసిస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. వందనాలు.